మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఏం చేసేవారు, మీ వారికి ఎంతమంది సంతానం అసలు? మా నాన్నగారు బండి నర్సయ్య గారండి, వారు చనిపోయారు. మా అమ్మగారు బండి శకుంతల గారు. మీ నాన్నగారు వేరే ట్యాంక్ వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు. పైన ఇంటి పైన ట్యాంక్ నిర్మాణం జరుగుతుంటే ఆ పైనుంచి కింద పడి చనిపోయారు. మీ ఇంటి దగ్గరే? మా ఇంట్లోనే. నాన్నగారు రిటైర్డ్ టీచర్, వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసేవారు. అమ్మగారు గృహిణి. నాకు 2 అన్నయ్యలు, నేను లాస్ట్. శ్రవణ్ కుమార్, సంపత్ కుమార్ అని, నేను లాస్ట్. వాళ్ళిద్దరు ప్రైవేటు కళాశాలలో లెక్చరర్స్గా పనిచేస్తూ ఉన్నారు. మా అక్కయ్య శైలజ అని చెప్పి అంతకంటే పెద్ద మా అక్కయ్య. మా బావగారేమో గవర్నమెంట్ టీచర్. మీ నాన్నగారు ఏం చేసేవారు? ప్రభుత్వ ఉద్యోగం ఉండేది, రిటైర్మెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్. అదే నాకు టీచర్ అన్నారు, ఇరిగేషన్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మీరు ఎడ్యుకేషన్ అదే టీచర్ అన్నారు, మళ్ళీ ఇరిగేషన్ అంటున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నాకు కొద్దిగా డౌట్ వచ్చింది అనమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్, ఉపాధ్యాయుడు కాబట్టి ఆ డిసిప్లిన్తో మిమ్మల్ని క్రమశిక్షణ ఏబీ నుంచి వచ్చేది. విద్యార్థి సంఘాల్లో అగ్రెసివ్గా గొడవలు వచ్చేసి నాన్నగారు ఏమనేవారు కదా? అంటే నాన్నగారు చేసే ఉద్యమం నేను ఏదో వేరే రకంగా చేయవచ్చు, సమాజం కోసం చేస్తున్నా, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు కనీసం నేను ఇంట్లో నాన్నగారిని మార్చలేని పరిస్థితిలో సమాజాన్ని మార్చగలుగుతా. కాబట్టి నాన్నగారు నేను చర్చించుకోవాలి చాలా సందర్భాల్లో. ఆయన ఒకటే చెప్పేవారు, సమాజానికి ఉపయోగపడేది మాత్రమే చేయాలి, మన మీద తప్పు అనేది ఎప్పుడు ఎదుటి వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దు, అటువంటి కార్యక్రమాలు చేయొద్దు. అక్కడి వరకు నాకు పూర్తిగా అనుమతించేవారు. ఫస్ట్ అసలు నన్ను బాగా చదివించాలని ఆలోచన ఉండే. ఈయన ఆలోచన ప్లస్ ఈ ఉద్యమాలు చూసిన తర్వాత సరే ఎవరొకరు ఉద్యమాలు ఉండండి అని చెప్పి సహకరించేవారు, అంటే ప్రోత్సహించేవారు. మీ గురించి నాన్నగారు అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత చనిపోయారా? బిఫోర్ రిటైర్మెంట్ తర్వాతనే. రిటైర్మెంట్ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 20 years అయింది. 20 years. అమ్మగారు బాగున్నారా? అమ్మగారు బాగుంటారు, ఇంట్లో ఉంటారు. అమ్మగారు మీరంతా కలిసే ఉంటారు? ఉమ్మడి కలిసే ఉంటామండి. అంతా కలిసి అరమరికలు ఏం లేవన్నమాట. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? కరీంనగర్లో అండి. కరీంనగర్. అందరు అక్కడే చదివింది, అక్కడే కరీంనగర్. మా శ్రీమతి గారు SBIలో డిప్యూటీ మేనేజర్. గుడ్ అండి. నాకు 2 బాబులు. మ్యారేజ్ అయినాక జాబ్ వచ్చిందా? మీరు ఏమైనా చదివించుకుని జాబ్ తెచ్చుకున్నారా? మ్యారేజ్ ముందుకే జాబ్ వచ్చింది. ఓకే ఉద్యోగరసాలు చేస్తున్నారు. బ్యాంక్ ఎంప్లాయీని అంటే మళ్ళీ తప్పుగా అనుకోద్దండి, మీరు ఈ రాజకీయాలు, ఈ గొడవలు జరుగుతుంటారు కదా. బ్యాంక్ ఎంప్లాయీ కొద్దిగా డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళంతా కూడా. కొద్దిగా ఎలా మీకు అది అనుకోకుండా, అంటే అది ఆశ్చర్యమే, కానీ అనుకోకుండా సంబంధం కుదరడం. కుదుర్చుకున్నారా? కుదిరిన సంబంధం. కుదిరిన సంబంధం కుదుర్చుకున్నారేమో అనేసి. కుదిరిన సంబంధమే. ఓకే గుడ్ అండి. అదే బ్యాంక్ ఎంప్లాయీని అంటే మీరు చాలా అగ్రెసివ్గా పోతుంటారు కదా. అయితే ఆ టైంలో నేను కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో డైరెక్టర్ నేను. ఓకే. నా మ్యారేజ్ అయ్యే టైంలో ఏంటంటే ఎలక్టెడ్ బాడీలో ఒక మెంబర్ ఆవిడ కష్టపడి ఉద్యోగం చేసుకుంటారు. ఫస్ట్ నుంచి అంటే చదువులో కానీ వారు ఫస్ట్ నుంచి కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి కష్టపడి చదువుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదండి, ఏం లేదు. వాళ్ళ నాన్నగారికి కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధాలు అంత యాక్టివ్ కాదు. 2 బాబులండి. 2 బాబులు. పెద్ద బాబు సాయి భగీరథ్ అని 9th class అండి. చిన్న బాబు సాయి సుముఖ్ ఇప్పుడు 3rd class. ఈ పేర్లలో కూడా మీ భావజాలం కనిపిస్తుంది. విద్యార్థి సంఘాల్లో పనిచేసేటప్పుడు ఎన్ని కేసులు వచ్చాయి మీ మీదంతా? ఇక దాదాపు ఒక 25-30 కేసులు ఉండండి అప్పుడు. ఎన్ని కేసులు పడితే అంత పెద్ద లీడరా? అంటే కేసుల కోసం కదండి, అప్పుడు లీడర్ కోసం మనం ప్రయత్నం చేయలే. కేవలం విద్యార్థి పరిషత్తులు ఉన్నప్పుడు లీడర్ కావాలని చెప్పి ఆలోచన వరకు ఉండదండి. మన విద్యార్థి పరిషత్తులో ఏబీపీలో ఉన్నాం కాబట్టి ఈ సిద్ధాంతానికి అనుగుణంగా మనము విద్యార్థి సమస్యల కోసం ఫైట్ చేయాలి. ఏ సమస్య వచ్చినా ముందుండి ఫైట్ చేయాలి, ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పి ఆలోచన తప్ప ఏబీపీలో లీడర్ కావాలని ఎవరికి ఉండదండి. కాబట్టి ఏ కార్యకర్తకైనా ఉండదు. మనం నమ్ముకుని వస్తాం కాబట్టి పార్టీ ఆర్గనైజేషన్ ఏ చెప్తే దాన్ని కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో కానీ గవర్నమెంట్స్ కానీ అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకునే సమస్యలు ఉంటాయి, ఆందోళనాత్మకంగా పరిష్కరించుకునే సమస్యలు ఉంటాయి. ఈ ఆందోళనాత్మక కార్యక్రమంలో భాగంగా కేసులు ఇవన్నీ కామన్గా అవుతూ ఉంటాయి. ఈ అన్నింటినీ భరించి ముందుకు వచ్చిన వాడే నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నేనైతే భావిస్తూ ఉంటాను. కాబట్టి అట్లా చాలా కేసులు అయినాయి. జైలుకు పోవడము, కేసులు అటెండ్ ఇవ్వడము రెగ్యులర్గా
దాదాపు అప్పుడు అన్నీ అయిపోయి విద్యార్థి పరిషత్లో అన్నీ అయిపోయినాయి, కేసులను క్లోజ్ అయిపోయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.